హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 11 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. మా ఇంటికి వచ్చి వెళ్ళిన మర్నాడే శ్యామల తమ్ముడు శ్యామలకి 2 కొత్త పుస్తకాలు కొని తెచ్చి ఇచ్చాడు. స్వీట్ హోము, జానకి విముక్తి. ఆ రోజుల్లో శివరాం ఇంకా ఇండియాలోనే వాళ్ళ ఊళ్ళో ఉన్నాడు. అతనికి అమెరికాలో ఉన్న మిత్రుల ద్వారా శ్యామల కూడా ఇండియాలో ఉన్నట్టు తెలిసింది. శ్యామల మొదట స్వీట్ హోమ్ పూర్తి చేసింది 2 రోజుల్లోనే. తర్వాత జానకి విముక్తి తెరిచింది. దాన్ని పక్కన పెట్టి నాకు ఖాళీ ఉందో లేదో కనుక్కుని స్వీట్ హోమ్ గురించి తెగ మాట్లాడేది. విమల పెళ్లిలాగే నా పెళ్లి కూడా ప్రేమ పెళ్ళే పెద్దమ్మా. నేను శివ వేరే వేరే దేశాల్లో ఉంటూ కూడా రోజు ఒకే టైంలో ఫోన్లు చేసుకునేవాళ్ళం. తెగ ప్రెజెంట్లు పంపుకునేవాళ్ళం. విమల ఎంత ఇష్టంగా చేసుకుంటుందో ఇంట్లో పనులు. నాకు చాలా బద్ధకం. అంట్లు తోమాలంటే మరీ చికాకు. నిజంగా నాకు ఇప్పుడు అలా లేదు. నిన్న ఏం చేశానో తెలుసా? మా అమ్మ ఇంకా నిద్రపోతుంటే నేనే అంట్లన్నీ తోమేసి సర్దేశాను. మా అమ్మ లేచి ఆశ్చర్యపోయింది. అంటే నువ్వు చదివిన పుస్తకం నిన్ను మంచి గృహిణిలాగా తయారు చేసిందన్నమాట. అలా చెప్పావంటే ఆ పుస్తకం రాసిన మనిషి పరువు పోతుంది. గృహిణి ఏమిటి? మేము వాడుకున్న గిన్నెలే అవన్నీ. అవి తోముకోవద్దా? ఆడవాళ్ళు తోముకోవాలి, మగవాళ్ళు తోముకోవాలి. వంట సరదాగా చేస్తాను కానీ శుభ్రాలు చేయడం అంటే బద్ధకం నాకు. వంటలు ఎంత తక్కువైతే అంత మంచిది. శుభ్రం పనులే ఎక్కువగా ఉండాలి. నాకు వంటల మీద ఆసక్తి ఉండదు. శుభ్రాలు చేయడమే బాగా ఇష్టం. అదే నేర్చుకోవాలి నేను. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ నేర్చుకుంటాను. ఆ రోజు నాటికి శ్యామలకి శివరాం నుంచి 5 మెయిల్స్ వచ్చి పడ్డాయి. డియర్ శ్యాము, డియర్ పండు, మై డియర్ బుజ్జి అంటూ శివరాం మళ్ళీ మళ్ళీ రాశాడు. నేను ఇండియాకి రావడం తప్పైంది శ్యాము. నిజమే, కానీ మీ అమ్మ నన్ను చాలా ఇన్సల్ట్ చేసింది. ఒకసారి జవాబు ఇశాము అంటూ. శ్యామల జవాబు ఇవ్వలేదు. జానకి విముక్తిలో పడిపోయింది. మధ్య మధ్య నాకు ఫోనులు చేస్తూ ఉండేది. టైం ఉందా పెద్దమ్మా నీకు? కొంచెం మాట్లాడనా అనేది. నాకు టైం లేకపోయినా చాలా టైం ఉందని చెప్పేదాన్ని. ఏం చెప్తుందో వినాలని. శివరాం మీద ఇంకా చాలా కొత్త విషయాలు చెప్పింది. డబ్బు విషయంలో చాలా పీనాసుగా ఉంటాడని చెప్పింది. ఒకసారి షాపింగ్కి వెళ్ళారట. శ్యామలకి ఒక ఉంగరం నచ్చిందట. శ్యామల దగ్గర ఉన్న డబ్బు దానికి చాలలేదట. శివరాం తన జేబులో ఉన్న డబ్బు కూడా కొంత ఇస్తే ఆ ఉంగరం కొనుక్కునేదాన్ని. నా దగ్గర బ్యాంకులో డబ్బు లేదని కాదు, అతను నాతో ప్రేమగా ప్రవర్తించకూడదా అనిపించింది. డబ్బు చాలదు అని నేను అన్నప్పుడు ఇప్పుడు ఆ ఉంగరం ఎందుకు అన్నాడు. ఆడవాళ్ళు నగలు పెట్టుకోవడం అతనికి చాలా ఇష్టం. ఒంటి మీద రకరకాల నగలు ఉండాలంటాడు. అలాంటి మనిషి అప్పుడు అలా అన్నాడు. నేను నిర్ఘాంతపోయాను. వద్దులే, నాకు ఆ ఉంగరం నచ్చలేదులే అని వచ్చేసాను. అతని ప్రేమ మీద నిజంగా ఆ రోజు నాకు అనుమానం కలిగింది అని నాకు చాలా సిగ్గుతో చెప్పింది. పెళ్లి మర్నాడే పెళ్లి ఖర్చుల్లో సగం తీసుకున్నాడు కదా, అప్పుడు అనుమానం కలగలేదా? అప్పుడంటే పెళ్ళికి నిజంగా చాలా ఖర్చు పెట్టాడు. నా దగ్గర కూడా డబ్బుంది. ఆ ఖర్చు బాధ్యత అంతా తన మీదే అయినట్టు నేను మాట్లాడకుండా ఊరుకుంటే అప్పుడు నా ప్రేమ మీద అతనికి అనుమానం రాదు? నా డబ్బుని నేను జారనివ్వలేదని అతనికి అనిపించదు? సరే, చక్కగానే ఆలోచించావు. అసలు ఇంట్లో రేషన్ కొనే ఖర్చులు, బిల్లులు కట్టడాలు అవన్నీ ఎవరి డబ్బుతో చేస్తారు? జాయింట్ అకౌంట్ ఉంటుంది. ప్రతి నెల నేను కొంత డబ్బు అందులో పడేస్తాను, అతను పడేస్తాడు. ఇంటి ఖర్చులకి అదే తీసి వాడతాం. అందులో ఇంకా ఉంటూనే ఉంటుంది. ఆ జాయింట్ అకౌంట్ కాకుండానే ఎవరి పర్సనల్ అకౌంట్స్ వాళ్ళకు ఉంటుందా? అవును, అలాగే ఉంటుంది. ఇక్కడ అందరూ అలాగే చేస్తారు. మీ ఇంట్లో ఎలా ఉంటుంది పెద్దమ్మా? నీ పర్సనల్ అకౌంట్ నీకు ఉండదా? ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల కోసం ఉండాలిగా, దానికోసం ఉంటుంది. కానీ ట్యాక్స్ ఎప్పుడూ పడదు. నా పుస్తకాలన్నీ ప్రతి రీప్రింట్లోనూ పెట్టిన డబ్బుతో సగం వెనక్కి రాకుండా తక్కువ ధరలతో లాస్తో ఉంటాయి. అంటే నాకు డబ్బే ఉండదు. గాంధీకి, శరత్కి, ఉదయ్కి జీతాలు ఉంటాయి కదా, వాటితోనే ఇల్లు, పుస్తకాలు నడుస్తాయి. ఎవరి జీతాలు వాళ్ళ అకౌంట్లోనే ఉంటాయి. కానీ అవసరాలు వస్తే ఏ అకౌంట్లోదైనా వాడతాం. అలా అయితే చాలా బాగుంటుంది. అందరి మధ్య నమ్మకాలు ఉంటేనే అలా జరుగుతుంది కదా. నమ్మకాలు లేకపోతే ఎవరి డబ్బు వాళ్ళు దాచుకుంటారు. నళిని జీతం కూడా ఇంట్లోకి వాడేస్తారా పెద్దమ్మా? దానితో ఇంటికి అవసరం రాదు. స్పాట్కాస్ పుట్టుక 3 ఏళ్ల నుంచి జీతం లేని సెలవులో ఉంది. అంతకుముందు ఆమెకి జీతం వచ్చేదనుకో.
తన బట్టలు అవి కొనుక్కుంటుంది. మిగతా దాన్ని తన అకౌంట్లో పెడుతుంది. అవసరం వస్తే అది వాడొచ్చు కానీ అవసరం రాదు. నా పుస్తకాల కోసం డబ్బు ఇవ్వడానికి పాఠకులు కూడా సిద్ధపడతారు కానీ దానితో అవసరం రాదు. ఎప్పుడన్నా ఉద్యోగం పోతే శరత్కి పోవచ్చు కానీ అది ప్రైవేట్లో కాబట్టి గాంధీకి ఉదయ్కి ఉద్యోగాలు పోవు. వాళ్ళు రిటైర్ అయినా పెన్షన్లు ఉంటాయి. అసలు ఉద్యోగాలు జీతాలు గ్యారంటీగా ఉంటాయి. సరిపోయే ఇల్లు కూడా ఉంటే అది చాలు బ్రతకడానికి. ఆస్తి రంది లేకపోతే మనుషుల సంబంధాలు హాయిగా ఉంటాయి. ఒకరిని ఒకరు ఆదుకుంటారు. సరేలే కానీ పెళ్లి మర్నాడు నువ్వు ఇచ్చిన చెక్కుని అతను తీసుకోవడం నాకు నచ్చలేదు శ్యామల. అలా తీసుకోవడం తప్పని అతనికి తెలిసి ఉండదు. అతను ఏమనాలంటే, నా దగ్గర డబ్బు అయిపోయినప్పుడు నీ దగ్గర డబ్బు వాడదాంలే, పెళ్లి ఖర్చుల్ని సగం సగం పంచుకోవాలా అనాలి. నువ్వు ఇచ్చిన కాగితం అవతల పడేయాలి. అలా చేస్తే అతని ప్రవర్తనకి నీకెంతో సంతోషం కలుగుతుంది. చెక్కు ఇవ్వడం వల్ల నీ ప్రేమ అతనికి తెలుస్తుంది అంటున్నావు కదా, అలాగే ఆ చెక్కుని తిరస్కరిస్తే అతని ప్రేమ కూడా నీకు తెలుస్తుంది. అసలు ప్రేమల గురించి ఆలోచించినప్పుడు ఒక్కోసారి నాకు విప్రనారాయణ సినిమా గుర్తొస్తుంది. చూసావా సినిమా? విప్రనారాయణ గుర్తులేదు పెద్దమ్మా. మంచి కథ, మంచి పాటలు, కానీ కథని చివర్లో చెడగొట్టేశారు. విప్రనారాయణ ఒక భక్తుడు ఒక దేవుడి గుడిలో పూజలు చేసుకుంటూ అక్కడే ఒక తోటలో చెట్లని పెంచుకుంటూ తన కుటీరంలో నివసిస్తూ ఉంటాడు. బ్రహ్మచర్యమే పుణ్యం అనుకుంటూ స్త్రీని తాకడం పాపం అనుకుంటూ ఉంటాడు. అసలు దేవుళ్ళందరూ ప్రేమలతో పెళ్లిళ్లతో కాలం గడిపేవాళ్లే కదా. కృష్ణుడికి 8 మంది పెళ్ళాలు, 2 మంది ప్రియురాళ్ళు కదా. రాముడికైనా ఒక భార్య ఉంది కదా. మరి ఏ భక్తుడికైనా బ్రహ్మచార్యమే పుణ్యంగా ఎలా కనబడుతుంది? తప్పుడు తిరుగుళ్ళు ఉండకూడదు కానీ స్త్రీ పురుషుల ప్రేమ జీవితం గడపడం తప్పెలా అవుతుంది? దేవుళ్ళకి పెళ్ళాలు లేరా? ఆ ప్రశ్న రాదా భక్తులకి? సంసారాలు చేసుకుంటేనే దేవుళ్ళు పూజలు చేసుకోకూడదా? విప్రనారాయణ పెళ్లి చేసుకోడా? స్త్రీని తాకకూడదు అనుకుంటాడు కదా. అలాంటి భక్తుడు ప్రేమలో పడతాడు ఒక దేవదాసితో. ఆ సంబంధం ఏర్పడిన తరువాత తను తప్పు చేశాననుకోడు. తన ప్రేమని పాపము అనుకోడు, అదృష్టం అనుకుంటాడు. తన ప్రవర్తనకి సిగ్గుపడడు, దాన్ని దాచుకోవాలి అనుకోడు. అంత ప్రేమను ప్రదర్శించిన ఆ భక్తుడు కథ చివర్లో తను తప్పు చేశానంటాడు. అయ్యో, ఎందుకలా అంటాడో? ఆ కథలో చెప్పదలిచింది అదే కాబట్టి ఆ భక్తుడు అలా అంటాడు. ఆ సినిమాలో ఆ భక్తుడి మాటలు వింటుంటే ఎంత బాధ అనిపించేదో నాకు. అది ప్రేమకే పెద్ద మోసం. ఆ మోసం నాకే జరిగినట్టు అనిపించింది. కానీ అది భక్తి కదా, మతం కదా. మతాల వాళ్ళకి తలకాయలు ఉండవు. వాళ్ళ తలకాయల్ని ఆలోచించడానికి ఉపయోగించరు, ఊరికే మోస్తారు వాటిని. ఒక మంచి భక్తుడు ఒక దేవదాసిని ప్రేమలో పడకూడదని మతాల వాళ్ళ సిద్ధాంతం. పాత కథ అలా ఏడ్చిన సినిమా వాళ్ళు దాన్ని చివర్లో మార్చకూడదు. ఆ ఇద్దరు ప్రేమ జీవితం గడుపుతూ దేవుళ్ళ పూజలు చేసుకుంటూ ఆ పూల తోటలో కమ్మని పాటలు పాడుకుంటూ బ్రతుకుతున్నారని ముగించకూడదు. కానీ భక్తులు ఎక్కడా మార్పులు నచ్చవు. పాత వాళ్ళు చేసిందే మళ్ళీ చెబుతారు. కన్యాశుల్కం సినిమాలో చివర్లో మార్చారు కదా, అలాగే ఇక్కడ కూడా మార్చకూడదు. కానీ ఇది మతం కదా, మార్చరు. వాళ్ళిద్దరూ హాయిగా తోటలో బ్రతుకుతున్నారని చెబితే అలా మారిస్తే ఏం కొంప మునుగుతుంది? కన్యాశుల్కంలో ఏం మార్చారు? అది చూడలేదా నువ్వు? అసలు గురజాడ నాటకం చదివావా? లేదు పెద్దమ్మా. తెలుస్తూనే ఉందిలే. కన్యాశుల్కంలో బుచ్చమ్మ చిన్నప్పుడే వితంతు అవుతుంది. గిరీశం అనే అబ్బాయి ఒక మోసగాడు. బుజ్జమ్మను కూడా మోసం చేయాలి అనుకుంటాడు. కానీ కథలో చివరికి వాడి మోసం బయటపడుతుంది. వాడి దారిన వాడు పోతాడు. బుచ్చమ్మని పూణేలో చదువుకోవడానికి పంపించడంతో కథ ముగుస్తుంది. నాటకం రాసిన వ్యక్తి కథని అలా ముగిస్తే సినిమా తీసిన వాళ్ళు ఆ ఇద్దరికి పెళ్లి చేశారు. అయ్యో, ఆ మోసగాడితోనా? వాడు మంచివాడైనట్టు వాడితో 2 డైలాగులు చెప్పించేశారు. సినిమా అంతా చాలా బాగుంటుందిలే. ఇది సోషల్ కథ కాబట్టి మార్చాం కానీ మతం కథ ఎలా మారుస్తావు అంటారు. మతం కథ అయితే మాత్రం అవేమన్నా నిజం కథలా? అవేమన్నా చరిత్రలా? ఒక భక్తుడు ఒక దేవదాసి స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే అది ఎంత మంచి కథ అవుతుంది? అది తప్పు అయినట్టు చూపిస్తే అది మంచి కథ అవుతుందా? ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంటుంది కానీ అందులో ఒక ఇబ్బంది ఉంది. విప్రనారాయణ ఆమెను మొదటిసారి దగ్గరికి తీసుకునే ఘట్టం చాలా చెత్తగా వల్గర్గా ఉంటుంది. చూడ్డానికి బాగుండదు. ఇంట్లో ఏ సినిమా చూడాలన్నా మాకన్నా ముందు పాపాయి తయారవుతుంది. పెద్దవాళ్ళకి మాత్రం వెకిలి దృశ్యాలు చూడడం బాగుంటుందా? వాళ్ళిద్దరూ దగ్గర అయ్యే దృశ్యాలు ఎంతో సున్నితంగా చూపించవలసింది.
ఎలాగంటే అతను మృదువైన ప్రేమ గీతంతో ఆ పూల తోటలో తిరుగుతూ తన ప్రేమను స్వీకరించమని ఆమెను కోరుతూ పాట ప్రారంభించాలి. ఆ దేవదాసి అతన్ని ప్రేమలోకి దించడానికే ఆ తోటలోకి చేరింది. కానీ అతని మంచితనాన్ని చూసి బ్రహ్మచారిగా ఉండాలని అతని దీక్షని పాడు చేయకూడదనే అభిప్రాయానికి వస్తుంది. కాబట్టి అతని ప్రేమ గీతానికి జవాబుగా, నా కోసం నీ వ్రతాన్ని పాడు చేసుకోకు, నేను నీ సేవకురాలిగా జీవితాంతం నీకు సేవ చేస్తాను, అంతకు మించి నా నుంచి ఏమీ కోరకు అని ఆమె జవాబు చెప్పాలి. కానీ అతను ఆమె చేతిని మృదువుగా అందుకుని దాన్ని తన హృదయం మీద పెట్టుకుని, నీ ప్రేమ లేని జీవితం శూన్యమని నాకు అర్థమయ్యింది, నన్ను నీ హృదయంలోనికి తీసుకో అని మళ్ళీ కోరుతాడు. ఆమె ముగ్ధురాలై అతని హస్తాల్లో వాలుతుంది. ఆ ఘట్టం అలాగే సాగితే దాన్ని ఏ వయసు వాళ్ళు చూసినా అందులో దోషం ఉండదు. ఆ సినిమా మళ్ళీ చూడాలని ఉంటుంది నాకు. చూడాలెప్పుడో. ఆ దృశ్యాలు దాటించేసి చూడాలి. ఆ పూల తోటలో ఒక ప్రేమ గీతంతో ఆ కలయిక చూపిస్తే ఎంత బాగుండేది. ఒకసారి నేను చూస్తాను పెద్దమ్మ ఆ 2 సినిమాలు. తప్పకుండా చూడు. కన్యాశుల్కంలో సంగీతం అంత బాగుండదు కానీ విప్రనారాయణది గొప్ప సంగీతం. ఘంటసాల పాడకపోయినా అన్నీ మంచి ట్యూన్లే. సీడీలు దొరుకుతాయేమో చూడు. ఇవాళే తెమ్మని మా తమ్ముడికి చెబుతాను. అక్కడ దొరక్కపోతే మా ఇంటికి పంపు. మా దగ్గర సినిమాలున్నాయి. శివాకి కూడా చాలా భక్తి. నాకు అంత లేదు కానీ మా అమ్మ వాళ్ళకి లేదు కదా. అయినా ఇద్దరం గుళ్ళకి వెళ్తాం. సరే, చాలా మాట్లాడాం. ఏమన్నా చదువుకో. అలాగే పెద్దమ్మ. నీతో మాట్లాడుతూ కంప్యూటర్ చూశాను. 2 మెయిల్స్ ఉన్నాయి. అతని నుంచే. చికాగో వెళ్ళిపోయినట్టున్నాడు. అక్కడ నుంచే ఇవి. ఎన్నిటికి జవాబులు ఇచ్చావు? అసలు ఇవ్వలేదు. మెయిల్స్ చూసినట్టుగా కూడా చెప్పడం లేదు. చెప్పాలనిపించడం లేదు. పొరపాటు అయిందంటున్నాడుగా. సరిగా ఆలోచించుకో మరి. ఈ ఒక్క సంగతే కాదు, ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఇంకోటి గుర్తొచ్చింది పెద్దమ్మ, చెబుతాను. పెళ్ళయ్యాక మేము 2 సార్లు ఇండియాకి వచ్చాం. ఎప్పుడు వచ్చినా మొట్టమొదట వాళ్ళ ఇంటికే వెళ్ళాలనేవాడు. విమానం హైదరాబాద్లో దిగినా సరే మొదట మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ట్యాక్సీలో వాళ్ళు ఊరే వెళ్ళిపోవాలి. అక్కడ 4 రోజులున్నాకే ఇక్కడికి రావాలి. ఇలాంటివి బోలెడున్నాయి. ఇవన్నీ నేను పట్టించుకునేదాన్ని కాదు. శివకి ఇష్టమైనట్టే చేద్దామనుకునేదాన్ని. అలాంటివన్నీ ఎంత తప్పో ఇప్పుడు అర్థమవుతుంది. అయినా సరే శ్యామల, తొందరపడకు. ఇంకా కొన్నాళ్ళు ఆలోచించుకో. లేకపోతే నువ్వే బెంగపడతావు సుమా. ఇంకా కొన్నాళ్ళు ఆగు. అలాగే పెద్దమ్మ, తొందరపడను. నేనంత ధైర్యం కల మనిషిని కాను. శ్యామల మర్నాడే చెప్పింది ఆ సినిమాలు చూసేశానని. నేను బెంగతో ఉన్నానని మా వాళ్ళ భయం. ఆ సినిమాలు చూస్తానంటే మా తమ్ముడు, మా నాన్న ఎక్కడెక్కడో తిరిగి అవి తెచ్చేశారు. నేను తొందరగా తేరుకోవాలని. విప్రనారాయణ ఎంత బాగుందో. ఇంకో 10 సార్లు చూస్తాను. ఆ పాటల కోసం చివర్లో చాలా జాగ్రత్తగా చూశాను. ఆ భక్తుడి మీద దొంగతనం నేరం వస్తే ఆ దేవదాసి ఎంత దుఃఖిస్తూ రాజును ప్రార్థిస్తుందో. అతన్ని నేనే ప్రేమలోకి దింపాను. నాదే తప్పు. నన్ను శిక్షించండి, ఆయన్ని విడిచిపెట్టండి అంటుంది. కానీ విప్రనారాయణ చివర్లో స్త్రీ వ్యామోహంతో పాపం చేశాను, పాపాత్ముణ్ణి అంటాడు. తన కోసం అంత దుఃఖిస్తున్న స్త్రీ ప్రేమకి విలువ లేకుండా అది తన వ్యామోహం అంటాడు, పాపం అంటాడు. నువ్వు వివరంగా చెప్పావు కాబట్టి విప్రనారాయణ తప్పేమిటో అర్థం చేసుకున్నాను. చివర్లో వాళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్ళిపోయినట్టే చూపించారు. అది నచ్చింది నాకు. అక్కడ ప్రేమగా హాయిగా ఉంటారులే అనిపించింది. ఆ అమ్మాయి మీద ప్రేమని పాపమని స్త్రీ వ్యామోహం అని అన్నాడుగా ఆ భక్తుడు. అలాంటి వాటితో ఆ అమ్మాయి మళ్ళీ ప్రేమగా ఉంటుందా? ఉండొచ్చా? ఉండగలదా? అవును కదా, నాకు తోచనే లేదు. ఆ పిచ్చి మాటలు ఎందుకన్నాడు? ఈ స్త్రీ హృదయం నుంచి నిర్మలమైన ప్రేమ పొందాను. అది తప్పైతే దానికోసం ఎన్ని శిక్షలైనా అనుభవిస్తాను అనాల్సింది. వెండి గిన్నె దొంగతనం నేను చెయ్యలేదు అని అదే చెప్పుకుంటే సరిపోయేది కదా. అది సరిపోదు. మతం వాళ్ళకి. భక్తుడు దేవదాసిని ప్రేమించకూడదు. అది వాళ్ళ చెప్పదలుచుకున్నది. అదే చెప్పారు. పోనీలే, మంచి నటన, మంచి పాటలు ఇచ్చారు. అది అద్భుతం. ఇవాళ మళ్ళీ చూస్తాను. శ్యామలకి 3 వారాలు సెలవు అయిపోయింది. ఈలోగా ఇండియాలోనే కొన్ని కంపెనీలకి అప్లికేషన్లు పెట్టింది. 4 కంపెనీల వాళ్ళు వారం లోపలే పిలిచారు. వెంటనే ఏదో ఒక చోటకి చేరి పొమ్మన్నారు తల్లిదండ్రులు. శ్యామల దానికి ఇష్టపడలేదు. అమెరికాలో నా ఉద్యోగం నాకుంది, అది ఎందుకు వదులుకోవాలి? అక్కడికే వెళ్తాను. అతని దగ్గరే కాదు, వేరే చోటు ఉంటాను. అక్కడ 4-5 ఆడవాళ్ళు కలిసి ఒకే అపార్ట్మెంట్లో ఉండే పద్ధతి ఉంది. అలాంటి చోట ఉంటాను. నా పని నేను చేసుకుంటాను అంది. అలా ఎన్నాళ్ళు అన్నారు? ఏమో నాకు తెలీదు. అతని దగ్గరికి వెళ్ళాలని మాత్రం నాకు లేదు.
సరే అలాగే చెయ్యి అన్నారు తల్లిదండ్రులు. అలాగే చేసింది శ్యామల. అమెరికా వెళ్ళిపోయి 6 నెలల దాకా అక్కడ 2 అమ్మాయిలతో కలిసి ఉంది. వాళ్ళు ఇండియా వాళ్ళే, వేరే భాషల వాళ్ళు. ఒక అమ్మాయి త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఇంట్లో ఉన్నంతసేపు ఫోన్తోనే ఉంటుంది అతనితో. ఇంకో అమ్మాయి ఇంకా ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉంది. శ్యామలకి రోజులు బాగా గడుస్తున్నట్టే అనిపించేది. కానీ శివరాం మెయిల్స్, ఫోన్లు రోజు అవేగాక అతని ఆప్త స్నేహితుల ఫోన్లు కూడా. వాళ్ళకి నిర్మోహమాటంగా చెప్పేసింది తనకి చెయ్యొద్దని. కానీ శివరాంని వదిలించుకోవడం సాధ్యం కాలేదు. అతను శ్యామల ఆఫీసులోకే వచ్చేశాడు. మాట్లాడడానికి లంచ్ టైంలో క్యాంటీన్కి రమ్మనేవాడు. అలా అతనితో కలిసి మాట్లాడిన ప్రతిసారి విసుగుతో, విరక్తితో బయటికి వచ్చేది. చాలాసార్లు అతని ఫోన్లో ఎత్తేది కాదు. శ్యామల తండ్రి చేసిన ఒక పొరపాటు శ్యామలని పెద్ద దోషిగా నిలబెట్టింది అతని ముందు. శ్యామల తల్లిదండ్రులు అమెరికా వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్కి శ్యామలతో పాటు శివరాం కూడా వెళ్ళాడు. కానీ శ్యామల తండ్రి ఇండియాకి వచ్చేశాక రాసిన ట్రావెలాగ్లో, యాత్ర కథనంలో మేం చికాగో ఎయిర్పోర్ట్లో దిగాము. మా అమ్మాయి వచ్చింది అక్కడికి, అక్కడ ఫలానా ఫలానావి చూసాం, మా అమ్మాయి తీసుకెళ్ళింది అక్కడికి అంటూ రాశారాయన. అది ఒక పత్రికలో వచ్చింది. ఆ ట్రావెల్ లాగ్ని చదివిన వాళ్ళెవరో శివరాం తండ్రికి చెప్తే, ఆ తండ్రి కొడుక్కి చెప్తే, ఆ కొడుకు నెట్లో ఆ ట్రావెల్ లాగ్ చదివాడు. దాని మీద శ్యామలని నిష్ఠూరంగా అడిగాడు ఫోన్లో. ఆ రోజు నేను వచ్చాను కదా ఎయిర్పోర్ట్కి, జరిగింది జరిగినట్టే రాయాలా లేదా? నా మాటే వదిలేశాడు మీ నాన్న. మీ వాళ్ళెప్పుడూ నన్ను ఇన్సల్ట్ చేస్తూ ఉంటారెందుకు అన్నాడు. శ్యామలకి ఆ ట్రావెల్ లాగ్ సంగతి తెలీదు. తర్వాత తండ్రిని అడిగింది. అతని మీద కోపంతో అతని మాట వదిలేసి రాసాలేమ్మా అన్నాడు తండ్రి. జరిగింది జరిగినట్టే చెప్పాలి కదా అంది శ్యామల. ఏం పర్వాలేదమ్మా, ఇప్పుడేం కొంప మునిగింది అన్నాడు తండ్రి. కానీ శ్యామల మాత్రం శివరాంకి గట్టిగా జవాబు చెప్పలేకపోయింది. మా నాన్న అలా చేయడం నాకు నచ్చలేదు, అలా చేయడం తప్పని మా నాన్నతో కూడా అన్నాను అని శివరాంకి జవాబు చెప్పుకుంది. శివరాం కొంచెం సాధించాడు. కానీ మీ వాళ్ళు ఎప్పుడూ అలాగే చేస్తారు. అప్పుడు నీ అపార్ట్మెంట్ కొనేటప్పుడు నాతో ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో నాకు ఎంత బాధగా ఉండేదో అన్నాడు. శ్యామలకి కొంచెం జాలేసింది అతని మీద. అతను చేసిన తప్పులు నిజమే, అతనికి జరిగిన అవమానాలు నిజమే. అతను ఇంకా అన్నాడు, అసలు మీ వాళ్ళు మా వాళ్ళకి దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళారా? పెళ్ళి జరగక ముందు లేదు, జరిగిన తర్వాత లేదు. మా వాళ్ళ దగ్గర ఎంత సిగ్గుగా ఉందో నాకు అన్నాడు. మీ వాళ్ళు మాత్రం మా వాళ్ళ దగ్గరికి వచ్చారా అంది శ్యామల. అసలు మీ వాళ్లే ముందు వెళ్ళాలి మా వాళ్ళ దగ్గరికి, అది సాంప్రదాయం అన్నాడు. అంతలోనే మళ్ళీ నేను మా వాళ్ళకి చెప్పాను, వాళ్ళు మాత్రం వింటారా నా మాట? పోనీ మీ వాళ్ళైనా వింటారేమో అనుకున్నాను అన్నాడు. పిల్లలిద్దరూ ఇష్టపడుతుంటే పెద్దవాళ్ళ మధ్య దూరాలెందుకు? ఆ ఆలోచనలు ఎటుపక్క వాళ్ళకి తేలకపోయింది. ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ ప్రేమలు వాళ్ళకి చాలవు. వాటి వెనకాల పెద్దవాళ్ళ సమర్థనలు, వాళ్ళు ఇచ్చే మర్యాదలు అన్నీ కావాలి. అవన్నీ ఉంటేనే వాళ్ళకి ధైర్యం వస్తుంది. చివరికి శ్యామల శివరాం దగ్గరికి వెళ్ళిపోయే నిర్ణయానికి వచ్చేసింది 6 నెలల్లో. శ్యామలకి అతని మీద చాలా జాలి మొదలైంది. నా వల్ల తనకి అవమానాలు జరిగాయి అనుకునేది. అతను తన అవమానాల్ని చెప్పుకుంటుంటే అవి అంత సీరియస్ విషయాలా అన్నట్టు తీసుకునేదాన్ని. కానీ వాటి గురించి గట్టిగా ఆలోచించేదాన్ని కాదు అనేది నాతో ఒక్కోసారి. నీ తప్పులకు నువ్వు బాధపడుతున్నట్టు అతని తప్పులకు అతను బాధపడుతున్నాడా అనేదాన్ని. అదే ఇండియాకి వెళ్ళడం తప్పే అంటాడు, అదొక్కటే. అతన్ని ఇంకా ఇంకా అడిగితే అతన్ని పీడిస్తున్నాననిపిస్తుంది నాకే అనేది. శ్యామల మెత్తని మనసు, కోపం రాదు, వచ్చినా అది నిలబడదు. ద్వేషం తెలీదు. సరిగా చెప్పాలంటే అవమానాలన్నీ సీరియస్గా తీసుకోదు. అందుకే ఆమె శివరాంకి తన వల్లే అన్యాయాలు జరిగినట్టు బాధపడిపోయింది. శ్యామల తల్లి నాతో, మీరు చెప్తే వింటుంది, అక్కడికి వెళ్ళొద్దని చెప్పండి, అతను మంచివాడు కాదు, మీరు గట్టిగా చెప్పండి అనేది. నేను ప్రతిసారి ఆమె మాటలు తిరస్కరించేదాన్ని. మనం అలా చెప్పకూడదండి, ఆ నిర్ణయానికి ఆ అమ్మాయే రావాలి. మనం నువ్వు వెళ్ళకు అనడం లేదు, కానీ ఎన్నో వాదనలు చేస్తూనే ఉన్నాము. అసలు శ్యామలే ఎన్నో అసంతృప్తులు ప్రకటిస్తుంది, అయినా ఎందుకో నమ్ముతుంది. ఈసారి పాత రకం సంఘటనలే జరిగితే మాత్రం పూర్వంలాగా సహించదండి. 6 నెలల పాటు బయట ధైర్యంగా ఉన్న మనిషి కదా. అతనితో పరిస్థితి బాగా లేకపోతే తప్పకుండా బయటపడుతుంది. ఆమె ఆలోచనని ఆమెకే వదిలేయండి, మీరెందుకు బాధపడతారు అనేదాన్ని. కానీ నేనే శ్యామలకి అక్కడికి వెళ్ళమని చెప్పినట్టుగా, ప్రోత్సహించినట్లుగా శ్యామల తల్లి నన్ను బాగా అర్థం చేసుకుంది. ఆవిడికి నాకు మాటలే పోయాయి. ఒకటి చెప్పనా,
నా మీద పాతకాలపు ఆంధ్రజ్యోతి వారపత్రికలో సామెత రూపంలో ఒక జోక్ వేశారు. రంగనాయకమ్మ నవల పట్టుకుని హనీమూన్కి వెళ్ళినట్టు అని. అంటే ఆ కొత్త జంట ఆ నవలతో వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తారు, వచ్చేటప్పుడు విడిపోయి వస్తారు అని. ఆ సామెత శ్యామల తల్లి చదివి ఉండదు, అందుకే నన్ను అర్థం చేసుకోలేదు. శ్యామలని బాబాతో కలిసి ఉండమని నేనే ప్రోత్సహించాను అనుకుంది. కానీ శ్యామల మాత్రం ఎప్పుడూ నాతో మాట్లాడుతూనే నాకు చెప్పుకుంటూనే ఉంది. శ్యామల అలా వెళ్ళి ఇప్పటికీ 2 సంవత్సరాల 3 నెలలు అయ్యింది. ఇప్పుడు ఆ దంపతుల పరిస్థితి ఏమిటంటే ఇద్దరూ ఒకే ఇంట్లోనే ఉంటున్నారు, కానీ వేరు వేరు బెడ్రూముల్లో వేరు వేరు వంటలతో. ఆ ఇంట్లోకి పిల్లాడు మాత్రమే కొత్తగా వచ్చాడు. వాడికి 1 ఏడాది దాటబోతుంది. వాడి తల్లిదండ్రులు విడిపోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ మ్యూచువల్గా ఎక్కువ ఇబ్బందులు లేకుండా చేసుకోవాలి అని. ముద్దొచ్చే ఆ పిల్లాడి తల్లిదండ్రులకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో, దానికి కారకులు ఎవరో చూడాలంటే 2 ఏళ్ల 3 నెలల వెనక్కి వెళ్ళాలి. శ్యామల అక్కడికి తిరిగి వెళ్ళాక ఏం జరిగింది? శ్యామల భర్తకి 6 నెలలు దూరంగా ఉండి అక్కడికి వెళ్ళిన 3 నెలలకే అక్కడికి తిరిగి వచ్చినందుకు పశ్చాత్తాపపడే సంఘటనలు మొదలయ్యాయి. శ్యామలకి ఇంటి పనుల్లో శ్రద్ధ పెరిగితే శివరాంకి గతంలో ఉండే శ్రద్ధ పూర్తిగా పోయింది. ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్లే. శ్యామల మరీ తొందరగా వెళ్ళాలి. శివరాంకి అయితే ఇంట్లో కూర్చుని కూడా చేసుకోవడానికి వీలు. అయినా అతను గతంలో లాగా రెగ్యులర్ పనులు ముట్టుకునేవాడు కాదు. అదంతా నీ బాధ్యత, నువ్వే చూసుకో అన్నట్టు తప్పుకునేవాడు. శ్యామల మెడలో గొలుసులు గతంలో కూడా వేసుకునేది కాదు. దాన్ని గతంలో పట్టించుకోని శివరాంకి అది ఇప్పుడు చాలా నేరంగా కనబడడం మొదలయ్యింది. ఒకరోజు ఇద్దరూ బయటికి వెళుతుంటే గొలుసు వేసుకో, నెక్లెస్ పెట్టుకో, బొట్టు పెట్టుకో అని చాలాసార్లు అన్నాడు. కాలర్ షర్ట్ వేసుకున్నాను, ఇప్పుడు అవన్నీ ఎందుకు అంది శ్యామల. అయినా పర్వాలేదు, గొలుసు వేసుకో, బొట్టు పెట్టుకో, లేకపోతే బాగుండదు అన్నాడు. ఎవరికి బాగుండదు, నాకు బాగానే ఉంటుంది అంది. వెంటే అతను ఒక్కడే బయటికి వెళ్ళిపోయాడు. శ్యామలకి బొట్టు ఇష్టమే, చిన్న చిన్న నగలు ఇష్టమే. కానీ అది నగల సమస్య కాదు, బొట్టు సమస్య కాదు. మనిషి మీదంత పెత్తనమా? నేనేమన్నా రౌడీగా ఉన్నానా? చంకలు బయట పెట్టే షర్టు వేసుకున్నానా? నా బొట్టుకి నా నగలకి కూడా అతని పెత్తనమేనా అని ఆలోచిస్తూ ఇంట్లోనే ఉండిపోయింది శ్యామల. నీకు ఒక ఆపరేషన్ జరిగితేనే కానీ పిల్లలు కలగరు అని చెప్పిన డాక్టర్ అమ్మ నోరు తెరిచేలాగా శ్యామలకు నెల తప్పింది. అది శ్యామలకి అర్థం కావడానికే 2 నెలలు పట్టింది. వెంటనే డాక్టర్ అమ్మ దగ్గరికి పరిగెత్తితే, కొందరికి అలా జరుగుతుందమ్మా, ఆపరేషన్ ఖర్చు లేకుండా ఇలా జరిగినందుకు సంతోషించు అంది డాక్టర్ అమ్మ. శ్యామల సంతోషించడానికి బదులు దిగులు పడడం మొదలుపెట్టింది. ఆ సంగతి శివరాంకి తెలిసినప్పుడు అతను ఏమీ చలించలేదు. ఆడవాళ్ళకి అలాగే జరుగుతుంది మరి అన్నట్టు అలాగా అని ఊరుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో జరిగే సంఘటన ఒకటి జరిగింది. క్రీస్తు తర్వాత 21వ శతాబ్దంలో అమెరికాలో చికాగోలో ఉన్న తెలుగు దంపతుల మధ్య. శ్యామల ఆఫీసులో పనిచేసే తోటి ఉద్యోగి ఇంకో ఊరు వెళ్ళిపోతున్నాడు 4 రోజుల్లో. శ్యామలకి ఆ సంగతి చాలా ఆలస్యంగా అప్పుడే తెలిసింది. అతనంటే శ్యామలకి సదభిప్రాయమే. అతన్ని మర్నాడు రాత్రి భోజనానికి పిలిచింది, భార్యతో సహారమ్మని. ఇంటికొచ్చి శివరాంతో చెప్పింది, రేపు రాత్రి భోజనానికి ఫలాయన్ని పిలిచాను, ఇద్దరూ వస్తారు అని. శివరాం ఆశ్చర్యపోయాడు. అదేంటి, నన్ను అడగకుండా ఎలా పిలిచావు అన్నాడు. శ్యామల నిర్గంతపోయింది. నిన్నెలా అడుగుతాను శివా, ఆయన ఆఫీసులో కనబడి చెప్పగానే అలా పిలిచాను అంది. అంత తొందరగా చెప్పాలా అతనికి? ఒకసారి నాకు ఫోన్ చేసి నాతో చెప్తే నేను కాదంటానా? నన్ను అడిగాకే ఆయనకి చెప్పొచ్చు కదా అన్నాడు. మళ్ళీ కిందటి నెలలో నా ఫ్రెండ్ని పిలిచినప్పుడు నీకు చెప్పకుండా పిలిచానా? ముందు నీకు చెప్పాకే పిలిచాను కదా అని కూడా అన్నాడు. అప్పుడు నేనేమన్నాను? ఈ మాత్రానికి నాకు చెప్పాలా అనలేదా నేను? అంటే అన్నావు. ముందు నేను నీకు చెప్పానా లేదా? అది వేరు. ఇంట్లో ఉన్నప్పుడే నీకు ఆలోచన వచ్చి నాతో అన్నావు. ఏ ఆఫీసులోనో ఉన్నప్పుడు నువ్వెవరినో పిలిస్తే నేను తప్పు పడతానా? ఎందుకు కాదు, అది తప్పే. 15 నిమిషాలు జరిగింది ఆ వాదం. చివరికి శ్యామల మెదిలినా నీ పర్మిషన్లు తీసుకోవాలంటే అది నాకు సాధ్యం కాదు శివ. నువ్వు నా పర్మిషన్లు తీసుకోవాలని నేను అనుకోను. సంప్రదించుకోవడానికి వీలైతేనే సంప్రదించుకుంటాం, లేకపోతే చొరవగా నిర్ణయాలు తీసుకుంటాం. నువ్వు చెప్పే హద్దుల్లో నేను ఉండలేను అని తేల్చి చెప్పింది. శివరాం బిత్తరపోయాడు. సంసారం వదిలేసి బయటకు పోయి 6 నెలలు వండి వచ్చిన భార్యని గతంలో కన్నా మరింత అదుపులో ఉంచడానికి శివరాం ఎంచుకున్న పథకాలు బెడ్స్ కొట్టడం ఆ రకంగా మొదలయ్యింది.
ఆ మర్నాడు రాత్రి అతిథి భార్యతో సహా వచ్చాడు. సంతోషంగా తిని మాట్లాడి వెళ్ళాడు. శివరాం కూడా మర్యాదగానే ప్రవర్తించాడు. కానీ శ్యామల మనసులో ఏదో అయ్యింది. అప్పటి నుంచి అతనితో దగ్గరగా ఉండలేకపోయింది. 10 రోజులు చూసి శివరాం ఆగ్రహంగా ఒక మాట అన్నాడు. ఇంకా నాతో ఏం అవసరం నీకు? నా అవసరం తీరిపోయిందిలే అన్నాడు. శ్యామలకి మొదట అర్థం కాలేదు. తర్వాత అర్థమై స్పృహ తప్పినంత పని అయింది. నిర్ఘాంతపోయింది, కుంగిపోయింది, కుమిలిపోయింది. అతని వైపు చూడలేకపోయింది. వెనకటి రోజుల్లో అతనితో జరిగిన ఫోన్ సంభాషణలు, కంప్యూటర్ ప్రేమలేఖలు అవన్నీ గుర్తొచ్చి అతనేనా ఇతను అతనేనా అని చాలాసార్లు సందేహంలో పడింది. ఇద్దరి మధ్య మాటలు పోయాయి. పరిస్థితి అలా ఎందుకు మారింది? ఒక ఆడమనిషి ఒక మగ మనిషి అనుమతి తీసుకోకుండా ఒక నిర్ణయం తనే స్వయంగా చేసేసిందని. ఆ మగ మనిషి క్రీస్తు తర్వాత 20 శతాబ్దాల తర్వాత కంప్యూటర్ల యుగంలో పుట్టి పెరిగినవాడే. అయినా వాడు క్రీస్తు పూర్వపు బానిస యజమానుల కాలాన్ని ఆరాధిస్తాడు. తను ఆ కాలంలోనే పుట్టి బానిసల్ని సింహాల ముందుకు విసిరే ఆటల్ని చూడనందుకు విచారిస్తాడు. ఒక ఆడది తనని నమ్మి తనకు అణిగి మణిగి ఉండడం చాలదని, అంతకన్నా లోతుల్లోకి లొంగిపడి ఉండాలని కోరుకుంటాడు. అది కోరిక కూడా కాదు. ఆమె తనని ఒక చక్రవర్తిగా, తన పలుకుల్ని ఆజ్ఞలుడిగా ఎంచుకుని తీరాలి అనుకుంటాడు. ఆ మగ మనిషిలో ఒక బానిస యజమాని ఎక్కడో దాగి ఉండి ఉంటాడు. శివరాం ఆత్మలో ఆ బానిస యజమాని బోధలే అవి, వాడి చేష్టలే అవి, వాడి కదలికలే అవి. అది జరిగిందెప్పుడో 6 నెలలు దూరంగా ఉండిపోయిన శ్యామల తన ద్వారా, తన వాళ్ల ద్వారా తనకి కొన్ని అవమానాలైనా జరిగాయని గ్రహించి పశ్చాత్తాపం చెంది తనలో అణిగిన నిర్మలమైన ప్రేమని మేల్కొలుపుకొని మళ్ళీ ఆ ప్రియుడి సన్నిధికి చేరిన 3 నెలలకే. అప్పటి నుంచి ఆ ప్రేయసి ప్రియుల మధ్య మౌనాలే. శ్యామల తిరిగి వచ్చిన రోజుల్లో, శివ, పాతకాలాన్ని మర్చిపోదాం, నేను తప్పులు చేశాను, నన్ను క్షమించు అనేది. శివ, నీకు దూరంగా ఉన్న కాలంలో నా దేహం మృతదేహం అయిపోయింది, కళేభారం అయిపోయింది, నా మనసు నిండా దుఃఖమే ఉండేది అనేది. శివరాం కొంచెం నవ్వి, నేను అసలు నిన్ను తలుచుకోలేదు, హాయిగా నిద్రపోయేవాణ్ణి అన్నాడు. నేను నిద్రపోయేదాన్ని, కానీ నా మనసు నిద్రపోలేదు అనేది శ్యామల. అలాంటి శ్యామల శివకి దూరంగా మౌనంగా మసులుతోంది రాత్రింబవళ్ళలో. అలాంటి దశలో శివరాం అమ్మ నాన్న అమెరికాకి వచ్చి 3 నెలలు ఉన్నారు. వాళ్లపైనే ఉన్న 2వ బెంచ్ రూమ్లో ఉండేవారు. శ్యామల అత్తగారు కూడా అప్పుడప్పుడు వంటింట్లోకి వచ్చేది, కానీ శ్యామల ఎక్కువ పనులు చేసుకునేది. శని ఆదివారాల్లో 4 కూరలు వండేసి ఫ్రిడ్జ్లో సర్దేది. అవి 8 రోజులు సరిపోయేవి. అట్ల పిండి, ఇడ్లీ పిండి 2 కిలోలు చేసేసి లోపల పడేసేది. శ్యామల చేసే రవ్వ దోశలు మామగారికి బాగా నచ్చేవి. ఎలా చేశావు అని అత్తగారు అడిగేది. మామగారు అన్నం తినేటప్పుడు ఏదన్నా ఒక కూరని మెచ్చుకుంటూ, ఈ కూర చాలా బాగుంది అంటే అత్తగారు ఆ మాట విననట్టు ఊరుకునేది. అది శ్యామల చేసింది అనేది కాదు. ఆడవాళ్ళిద్దరూ వంటింట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎవరు ఏది చేశారో మగాళ్ళకి తెలిసేది కాదు. మొత్తం వంటలన్నీ తల్లే చేస్తుందని శివరాం కూడా అనుకునేవాడు. అలాగే అనుకోవాలి అనుకునేవాడు. తల్లి వచ్చిన పూట నుంచి శివరాంలో కనబడ్డ మొదటి మార్పు, అన్నం తిన్నాక, టిఫిన్లు తిన్నాక, కాఫీలు తాగాక ఆ గ్లాసులు, గిన్నెలు, పళ్ళాలు ఎక్కడివి అక్కడే వదిలేయడం. తల్లి వచ్చి కొడుకు పక్కన నిలబడి ఆ గిన్నెలన్నీ లాక్కుంటుంటే కొడుకు చిరునవ్వులతో లేచిపోయేవాడు. తల్లి రాకముందు అతని ఎంగిలి పళ్ళెం టేబుల్ మీద వదిలేయడం ఎప్పుడూ జరగలేదు. దాన్ని తీసుకుని వెళ్ళి సింక్లో పెట్టేసేవాడు. తర్వాత ఎవరో ఒకరు అంట్లన్నీ కాస్త కడిగి అంట్ల మిషన్లో పెట్టేసేవారు. అతని ఎంగిలి పళ్ళెం తల్లి తీయడం అతనికి ఎలా బాగుంది అని చాలా చిరాకేసింది శ్యామలకి. ఆ దృశ్యాలు శ్యామల 10 సార్లు చూసి భరించలేక తన మౌనం కూడా విడిచి, నీ ఎంగిలి పళ్ళెం నువ్వే సింక్లో పెట్టకూడదా? ఇదివరకు చేసేవాడివిగా, ఆ పనులు పెద్దావిడ చేయడం ఏం బాగుంది అంది. శ్యామల మాట్లాడినందుకైనా ప్రియుడికి సంతోషం కలగలేదు. నీకు తెలియదునే, మా ప్రేమలు అలాగే ఉంటాయి. నా కోసం అలా చేస్తే మా అమ్మకి ఇష్టం, నన్ను చేయనివ్వదు. మీ అమ్మ ప్రేమ సరే, మరి తల్లి మీద నీ ప్రేమ? పెద్ద వయసు తల్లితో అలా చేయించుకోవడం ప్రేమేనా? నీకు తెలీదు. నీకు తెలిసిందంతా మా అమ్మకి అదే ఇష్టం. శ్యామలికి ఒక కొత్త విషయం అర్థమైంది. మగవాళ్ల యజమానితనం భార్యల మీదే కాదు, తల్లుల మీద కూడా ఉంటుందని. మా అమ్మకి ఇష్టం అనేవి దొంగ మాటలవి. ఆ మర్నాటి నుంచి అతని తల్లి విషయంలో కొంచెం మారుతాడేమో అనుకుంది. తన ఎంగిలి పళ్ళెం కోసం ఆమె నించున్నప్పుడు, వద్దమ్మా, నేనే అక్కడ పెట్టేస్తాను, నువ్వు ఊరుకో
అనకుండా ఉంటాడా అనుకుంది. కానీ పూర్తిగా నిన్నలాగే మొన్నలాగే జరిగింది. అతను పళ్ళెంలోనే చేకడిగేస్తాడు. ఆవిడ ఆ పళ్ళెం ఎత్తుకుపోతుంది. అది తల్లి పుత్రుల బంధం అంటారు వాళ్ళు. ఆ పుత్రుడు భర్త అయినప్పుడు భార్య నుంచి అదే ఆశిస్తాడు. ఆ పాత్రనే పోషిస్తాడు. శ్యామలకి అత్తగారి మీద కోపమే కాదు, జాలి కూడా కలిగింది. మావగారు మగవాడే అయినా కొంచెం మెత్తని మనిషి అని శ్యామలకి అభిప్రాయం ఏర్పడింది. కానీ మామగారితో శ్యామలకి ఒక కొత్త సమస్య వచ్చి పడింది. కోడలు చీకట్నే నిద్ర లేచి కింద హాల్లోకి రాగానే అప్పటికే కాఫీ తాగుతూ టీవీ ముందు కూర్చుని ఉన్న మామగారు కోడల్ని చూడగానే పెద్ద ప్రేమ పలకరింపులాగా, నా మనవడు ఏమంటున్నాడమ్మా అనేవాడు. శ్యామలికి మొదట అర్థమే కాలేదు. నాలుగోసారి అన్నప్పుడు అర్థమైంది. తన కడుపులో ఉన్న శిశువు గురించి అంటున్నాడని. శ్యామలికి ఒళ్ళు జల్దరించిపోయింది. అలాంటి పలకరింపే మావగారు ఏడోసారి చేసినప్పుడు శ్యామల ముఖం చిట్లించి, అలా అనకండి, అలా అంటే నాకు బాగాలేదు అంది. అలా చెప్పిన శ్యామల అన్నం తింటుంటే మావగారు, కడుపు నిండా తినమ్మా, నా మనవడు బలవాలి అనేవాడు. శ్యామలకి తిండి సహించేది కాదు. మనవడు మనవడు మనవడని ఎవరు చెప్పారు? తాతగారు ఊహిస్తున్నాడు మనవడే కావాలని. రేపు ఆడపిల్ల పుడితే దాని ముఖం చూడరేమో అనిపించింది శ్యామలకి. మావగారి ముచ్చట్ల మీద ఒకసారి అత్తగారు కలగజేసుకుని, అలా అనొద్దని చెప్పిందిగా, అయినా ఊరుకోలేరా అని భర్తగారిని మందలించింది. నిజానికి అది కోడలికే మందలింపు, కోడలి మీద నిష్ఠూరం. ఒకసారి శ్యామల వంటింట్లో పనిచేసుకుంటుంటే మావగారు ఫోన్లో ఇండియా బంధువులతో మాట్లాడుతూ, అయ్యో అయ్యో అలా జరిగిందా, శివా శివా అని చాలా బాధగా మాట్లాడాడు. అత్తగారు శ్యామల కూడా గబగబా హాల్లోకి వస్తే చెప్పాడు, తిరుపతి నుంచి తిరిగి వచ్చేటప్పుడు భక్తుల బస్సు లోయలో పడిపోయిందంటమ్మా, అందరూ చచ్చిపోయారంట. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా పోయారట అన్నాడు. ఆ మాటలు కొంతసేపు అయ్యాక భక్తులు మొక్కులు తీర్చుకుని ప్రార్థనలు చేసి తిరిగి వస్తుంటే అలా జరిగితే మరి దేవుడు ఏం కాపాడినట్టండి అంది శ్యామల. అత్తగారు దానికి ఎవరేం చేస్తారు, వాళ్ళ కర్మల్ని బట్టి జరుగుతుంది అంది. కర్మల్ని బట్టి జరిగితే ఆ ప్రార్థనలన్నీ ఎందుకండి అంది తెల్లబోతూ శ్యామల. ఏమో, ప్రార్థనలు ఎంత కాపాడుతాయో ఎవరికి తెలుసు, అవే లేకపోతే ఇంకేం జరిగేదో అన్నాడు మామగారు. చచ్చిపోవడం కన్నా ఇంకేం జరుగుతుందండి, ఇలాంటి వార్తలు చూస్తేనే నాకు పూర్తిగా పోయింది భక్తి అనేసి శ్యామల మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయింది. కళ్ళు తెరిచిన సీత 11వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.